ఈయనేమో జైలుకు పంపిస్తా అంటున్నాడు, ఆయనేమో రెడీ అంటున్నాడు. ఏం చెప్తారు? ఇక మరి వాళ్ళ అధిష్టానం చాలామంది అంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానమే అతని అరెస్టును ఇప్పుడే వద్దు అని చెప్తుందని అనేది రాజకీయాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. అది నిజమా కాదా తెలియదు. మరి దానికోసమే మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పర్మిషన్ కోసమే రేవంత్ ఆగిండా, లేకపోతే నిజంగానే ఇతనే ఆగిండా అనేది తెలియని విషయమే అది. కాకపోతే అన్ని పార్టీలతోటి కేసీఆర్ రాజకీయ డ్రామా నడుపుతున్నాడు ఇప్పటికీ టిల్ టుడే తెలంగాణలో. ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళ అసమర్థ ప్రభుత్వం ఒకటి, రెండోది అసమర్థ ఇంకో ప్రతిపక్షం దేశాన్ని వెళ్తున్న బీజేపీ. అసలు వీళ్ళకు లింక్స్ అటు బీజేపీ తోటి ఉన్నట్టు ఇటు కాంగ్రెస్ తోటి ఉన్నట్టు కూడా ఎందుకు అనుకోకూడదు? అందుకనే ఈయన పదే పదే ఢిల్లీకి ఎందుకు ఉరుకుతున్నాడు అంటే వీళ్ళ సంబంధాలు, వీళ్ళు చేసిన అరాచకం 10 ఏళ్లలో చాలా పెద్దది కాబట్టి ఆపదలు ఆదుకునేందుకు అటు బీజేపీ అధిష్టానం ఇటు కాంగ్రెస్ అధిష్టానం రెండు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయేమో అనేది అనుమానం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయంగా అనాథలుగా మారిపోయిన పరిస్థితి ఇలా తెలంగాణలో కనపడుతుంది. ఇది దుర్మార్గం. ఏ పార్టీ ఫేర్గా లేదు తెలంగాణ పట్ల. అదైతే 10 ఏళ్ళు దోసుకొని పోయిన పార్టీ, దోషి పార్టీ అది. ఆ పార్టీ దోషి, దానికి నైతికత లేదు దేని మీద ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. రెండోది, వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇప్పటిదాకా జరిగిన దోపిడీని రికవరీ చేసి ప్రజలకు అభివృద్ధికి ఉపయోగిస్తుందేమో అనే ఆశతోటి నువ్వు శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది అదే. నువ్వు దర్యాప్తు కమిషన్లు వేసినాడు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది అదే. జరిగిన 10 ఏళ్ల దోపిడీని రికవరీ చేయాలి ప్రభుత్వం అనే అభిప్రాయం చేస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉండే. ఎక్కడుంది? నువ్వు 50 కోట్ల అదేంది ఫార్ములా కార్ రేస్ దానిలో నువ్వు 50 కోట్ల దాన్ని నువ్వు పట్టించుకుంటలేవు. నువ్వు లక్ష కోట్ల దాన్నే కాళేశ్వరం విషయంలో నువ్వు ఏం చర్యలు తీసుకుంటావని నమ్మాలి? దేని విషయంలో నమ్మాలి? యాదాద్రి ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ గుదిబండలు చేసిపోయింది ఆయన. ప్రజలకు ఉపయోగపడుతున్నది లేదు. వాటిని మొయ్యాల్సిందే తెలంగాణ బతికినంత కాలం. కాళేశ్వరం కానీ, భద్రాద్రిని కానీ, యాదాద్రిని కానీ, పాలమూరుని కానీ మొయ్యాల్సిందే. ఎందుకు మొయ్యాలి అంటే నీకు ప్రయోజనం అయ్యేది చారాన అయితే దానికి ఖర్చు అవుతున్నది బారాన అయినప్పుడు నువ్వు మొయ్యాల్సిందే కదా. అటువంటి ప్రాజెక్టు మీద ఇంకైనా దర్యాప్తు జరుపుతుంటూ ఆ దర్యాప్తు కమిషన్ చైర్మన్ కూడా గడికోసారి 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నావు. ఆ దర్యాప్తు ఏం జరుగుతుందో, అది కేసు ఎప్పుడవుతుందో, అది కూడా అదేంది రిటైర్డ్ జడ్జితో జరుపుతున్న జ్యుడిషియరీ కమిషన్ అది. దాని మీద శాంటిటీ ఉండదు. రేపు కోర్టులో మళ్ళీ కేసు వేయాలి ప్రభుత్వం. ఈ కమిషన్ నీకు ఇచ్చే రిపోర్ట్ను ఆధారం చేసుకొని నువ్వు రేపు కోర్టులో కేసు వేయచ్చు. కోర్టులో ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్రతిపక్షం ఎంత విచ్చలవిడి రాజకీయం చేస్తుందో అధికార పక్షానికి అంత సులభంగా ఉంది. కానీ పట్టించుకుంటలేరు. ఇక 50 కోట్లదా పట్టించుకోలేదు. నువ్వు కాళేశ్వరం దాకా ఏం ఆలోచన చేస్తాం మనం? భద్రాద్రి ప్రాజెక్ట్ ఏంది నందు? 3rd క్వాలిటీ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టినావు. దాని ప్రొడక్షన్ ఎక్స్పెన్సు మనకు అంటే వినియోగదారునికి ఇచ్చే కరెంటు రేటు కంటే 2 ఇంతల ఖర్చు ఎక్కువైతుంది. అది గుదిబండనే కదా. యాదాద్రి పవర్ ప్లాంట్ అది ఎడబెట్టినావు. దానికి బొగ్గు కావాలి. బొగ్గు ఎడికలు తీసుకురావాలి, సింగరేణిని తీసుకురావాలి. సింగరేణి నుంచి నీకు కోదాడ దగ్గరికి యాదాద్రి ప్రాజెక్టు తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎంత అవుతుంది? అంటే మెదడు లేని పనులు, కమిషన్ల పనులు జరిగినాయి 10 ఏళ్ళు. అంటే ప్రజల దృష్టిలో వాడు మెదడు లేని పని చేసాడు, కానీ వాడు చేసిందంతా కమిషన్ కోసం చేసిండనే అభిప్రాయం ప్రజల్లో. అంటే చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గుదిబండలుగా మారినాయి. దాంతో రిటర్న్స్ ఉండయి. తెలంగాణ బతికినంత కాలం కాళేశ్వరాన్ని, భద్రాద్రిని, యాదాద్రిని మొయ్యాల్సిందే. వాటి ఖర్చులను కూడా భరించాల్సిందే. అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు తెలంగాణలో చేసిపోయిన పార్టీ ఇలా ప్రతిపక్షంగా ఉంది. అతను దుర్మార్గం చేసిపోయిండు, కమిషన్లు తినిపోయిండు, ప్రాజెక్టులలో ప్రజలకు ఉపయోగపడకుండా చేసిపోయిండు అన్న పార్టీ ఇలా అధికారంలో ఉంది. ఈ పార్టీ ఏం చేస్తుందో ఇప్పటికీ ప్రజలకు అర్థమవుతలేదు. ఆ పరిస్థితి నిజంగా తెలంగాణకు. అందుకనే ఇప్పుడున్న ప్రతిపక్షం తెలంగాణకు పనికిరాదు. అసలైన ప్రతిపక్షం రావాల్సిన అవసరం ఉంది. అసలైన ప్రతిపక్షం ఏదొస్తుంది ఏంది అనేది కాలం నిర్ణయించాలి తప్ప ఇప్పుడున్న ప్రతిపక్షం ఉంటే మాత్రం తెలంగాణకు రాబోయే కాలంలో మరింత అరాధన జరుగుతుంది, కానీ లాభం జరిగేది ఉండదు. ఇప్పుడు ఈటలందరూ కూడా లగచర్లలో బీఆర్ఎస్ చేస్తుంది కరెక్టే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు మొన్న. ఆ వ్యాఖ్యలే కొంచెం దాంట్లో మసాలా కలిపి టీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లోకి ఇట్లా రాజేంద్ర వచ్చేస్తాడు అని చెప్పేసి, మళ్ళీ సొంత గుంటికి ఇట్లా రాజేంద్ర అని చెప్పేసి చర్చలు వినిపిస్తుంది.
ఏం చెప్తారండి? ఈటెల రాజేందర్ ఏమైనా బీఆర్ఎస్‌లోకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఆయన ఏంటి పరిస్థితి? ఒకటి ఏంటంటే అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడమే ప్రతిపక్షం పని. ఈ బీజేపీలో రేపు కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు అనేది కూడా ఒక వార్తలు వినపడుతున్నాయి. ఆయన డిసెంబర్‌లోనో, జనవరిలో కావచ్చు. సరే మంచిది, ఒక బీసీ నాయకుడు, మంచి తెలంగాణ ఫ్లేవర్ ఉన్న నాయకుడు అతను వస్తే మంచిదే ఆ పార్టీకి. ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూస్‌ని చూస్తే ఆయన బీఆర్ఎస్‌లోకి పోతాడా? కాంగ్రెస్‌లోకి పోతాడా? ఇంకే పార్టీలోకి పోతాడో అనేది ఊహాగానం. ప్రతిపక్షంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే నన్ను ప్రతిపక్షం అనుకుంటారు, ప్రజలు నమ్ముతారు అనే ఒక ధోరణి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడికి ఉంటుంది. హ్మ్. అంటే బీఆర్ఎస్ కంటే బీజేపీ నయమే. కానీ బీజేపీ కూడా తన రాజకీయ విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల, ఇప్పుడున్న ప్రతిపక్షం పట్ల వాళ్ళ ధోరణి మారాలి. హ్మ్. ఒక్క రాజేందర్ మాట్లాడినంత మాత్రాన బీజేపీ దశ తిరిగిపోదు. కానీ బీజేపీ అధిష్టానంకి, ఢిల్లీలో ఉన్న అధిష్టానం కూడా కాస్త మెరుగైన రాజకీయాన్ని తెలంగాణలో చేస్తే అది ప్రతిపక్షంగా బతికే అవకాశం ఉంటుంది. కానీ మెరుగైన రాజకీయం చేయకుండా గివే తమాషా రాజకీయాలు, బీఆర్ఎస్ చేసే అడ్డదారి రాజకీయాలకు, ఆయన రోజు ఢిల్లీకి పోవడాలకు, మీ అధిష్టానానికి ఆయనకేం సంబంధం ఉంది, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకేం సంబంధం ఉంది, ఈ అనుమానాలు ఉన్నంత కాలం బీజేపీ కూడా ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉండదు. ఓకే. అది ఫెయిర్ పాలిటిక్స్ తెలంగాణలో చేస్తే, తెలంగాణను బతికించే రాజకీయం బీజేపీ కనుక చేస్తే అది డెఫినెట్లీ ప్రతిపక్షంగా బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దారిలో పోతుందా లేదా బీజేపీ అనేదే మనం చూడాల్సిన విషయం ఇప్పుడు.